వెల్కమ్ టు మై ఛానల్ శృతి పేస్ 2025. సో బేసిక్లీ ఈ వీడియోలో నేను ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటున్నా. ఒక్కటే, అదేంటంటే రిలేటెడ్ టు హెయిర్ లాస్, హెయిర్ ఫాల్. ఎవరైనా నాలాగా హెయిర్ లాస్, హెయిర్ ఫాల్తో బాధపడుకుంటే వాళ్ళకు ఈ చిన్ని రెమెడీస్ యూజ్ అవుతాయని ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం హెయిర్ లాస్ని రెడ్యూస్ చేసుకోవచ్చు, ఫుల్గా తగ్గించుకోవచ్చు కూడా. మీ టైము నా టైం వేస్ట్ చేసుకోకుండా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసిక్లీ మనము హెయిర్ లాస్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఎక్కువగా చేసేది ఏంటంటే షాంపూ మార్చడం, కండిషనర్ మార్చడం, లేకపోతే కొత్త సీరమ్ని యాడ్ చేసుకోవడం. దీనికన్నా ముందు ఫస్ట్ అయితే ఇవి చేయించుకోండి. ఏంటంటారా? టెస్ట్లు. షాంపూలు, కండిషనర్ ఒక్కసారి పెట్టే డబ్బులు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ టెస్ట్లు చేయించుకోండి. సో బేసికలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు చేసిన టెస్ట్లు వచ్చి ఫస్ట్ వచ్చి హార్మోనల్ రిలేటెడ్ టెస్ట్ అండ్ న్యూట్రిషనల్ రిలేటెడ్ టెస్ట్ అనమాట. హార్మోనల్ రిలేటెడ్ టెస్ట్లో మెయిన్గా థైరాయిడ్ చెక్ చేస్తారు. నాకైతే థైరాయిడ్ లేదు, సో అక్కడికి స్టాప్ అయిపోయింది. నెక్స్ట్ న్యూట్రిషనల్ టెస్ట్లో అయితే నాకు హెమోగ్లోబిన్ రిలేటెడ్ చేశారు, అంటే ఐరన్ డెఫిషియన్సీ. అండ్ నెక్స్ట్ వచ్చి విటమిన్ డి లెవెల్స్, విటమిన్ B12 అండ్ లాస్ట్ వచ్చేసి జింక్. ఈ 4 టెస్ట్లు రిలేటెడ్ చేశారనమాట. అలా ఒకరోజు టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. టెస్ట్ రిజల్ట్స్లో ఏం తెలిసిందంటే నాకు ఐరన్ డెఫిషియన్సీ అనేది బీభత్సంగా ఉంది. దాంతోపాటు విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ B12 డెఫిషియన్సీ. ఇవన్నీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనమాట. థైరాయిడ్ రిలేటెడ్ కాదు, ఇంకోటి కాదనమాట. జస్ట్ బికాస్ నాకు ఫుడ్లో అందాల్సినవి అందకపోవడం వల్ల నాకు ఈ డెఫిషియన్సీ వల్ల హెయిర్ లాస్ అనేది బీభత్సంగా ఉంది అనే విషయం తేలింది. అప్పటికి డాక్టర్ అయితే కొన్ని మెడికేషన్ ఇచ్చారు, అవి ఫాలో అయ్యాను. ఇది జరిగి 4 months అయింది. దీంతో పాటు ఇవన్నీ డెఫిషియన్సీస్ కూడా మనం తీసుకోవాల్సిన ఫుడ్లో తక్కువ ఉండడం వల్లే కదా వచ్చింది అనేది తెలుసుకొని నేనే రీసెర్చ్ చేసుకొని ఇవి కొన్ని యాడ్ చేసుకుందాం. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో దొరికేటివే, చాలా అఫోర్డబుల్ ప్రైస్లో దొరికేటివే అనమాట. ఇవి కొన్ని యాడ్ చేసుకుందాం, చూద్దామని ట్రై చేశాను. 2.5 months నుంచి నేను దీన్ని యాడ్ చేసుకున్నా. రిజల్ట్స్ ఆర్ మార్వలస్. ఎందుకు అంటే నా హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గింది. 100% ఉండేది 40 to 50% వచ్చిందని చెప్పచ్చు వితిన్ 2.5 monthsలో. ఏవైతే 3 ఇంగ్రీడియంట్స్ మీతో షేర్ చేసుకుంటున్నానో ఈ 3 ఇంగ్రీడియంట్స్ నా అంతకు నేను తెలుసుకోలేదు. ఒకటి వచ్చి ఫస్ట్ మా చెల్లె చెప్పిందనమాట. ఒక 3-4 months బ్యాక్ బెంగళూరు వెళ్ళినప్పుడు తను ఈ పౌడర్ తీసుకోవడం చూశాను. ఏంటి అంటే తను చెప్పింది. దాని తర్వాత నేను వచ్చాక నేను కూడా దాన్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాను. లేట్ చేయకుండా ఆ 3 ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేస్తాను, వచ్చేసేయండి. వచ్చి ఇది ఏంటి అనుకుంటున్నారా? చాలా బాగుంటుంది స్మెల్. ఇది కరివేపాకు పొడి అనమాట. సో రోజు నా వెయిట్ లాస్ వీడియోస్ చూస్తుంటే నేను ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఒక స్పూన్ ఆఫ్ ఈ పొడి తీసుకుంటున్నాను అనమాట. సో ఈ కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలి ఈజీగా అనేసి ఒక వీడియో అయితే లాంగ్ వీడియో చేశాను, కింద అటాచ్ చేస్తా చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి చేసుకుంటే ఒక 20 to 30 days వస్తుంది. అండ్ బాగా టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఆ స్మెల్ అనేది అలానే ఉంటుంది. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. సో దీనివల్ల నాకు బాగా యూజ్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏంటి అంటే ఈరోజు ఫ్రెష్ బ్యాచ్ చేసుకుంటున్నా, అందుకని ఫ్రెష్గా ఉన్నాయి. సో బేసికలీ వీటిని మనం ఫ్లాక్స్ సీడ్స్ అంటాము, తెలుగులో అవిసె గింజలు అంటారు. వీటిని నేను ఫ్రై చేసుకొని లైట్గా ఆరబెట్టేసి టైట్ గ్లాస్ కంటైనర్లో పెట్టేసుకుంటాను. వీటిని మనం సలాడ్స్లో యూజ్ చేయొచ్చు, లేకపోతే చపాతీ చేసుకునేటప్పుడు, రొట్టి చేసుకునేటప్పుడు. ఆరెల్స్ పౌడర్ని చేసేసుకొని రోజుకొక స్పూన్ కూడా తినొచ్చు అనమాట. ఎలా ఇష్టమైతే అలాగా, లేకపోతే ఎలా కూడా తినేయచ్చు. ఫ్రై చేసినాక టేస్ట్ బాగానే ఉంటుంది, ట్రై చేయండి. అండ్ ద లాస్ట్ వన్ వచ్చి ఇదనమాట. ఏమని చూస్తున్నారా? ఇవి ఏంటంటే తెల్ల నువ్వులు అంటారు, ఇంగ్లీష్లో అయితే వైట్ తిల్ అంటాం అనమాట. వీటిని ఏంటంటే ఫ్రై చేసుకొని ఆరబెట్టి తర్వాత ఒక 8 కంటైనర్లో పెట్టేసుకోండి. సో వీటిని కూడా అంతే డైరెక్ట్గా తినేసేయచ్చు మనము. నేనైతే ఒక 1 tablespoon అలా ఉంటుంది. దీన్ని తిన్న తర్వాత వాటర్ అలా ఏమైనా తీసుకున్నాను అనుకో తీయగా అనిపిస్తుంది నోరంతా. సో చపాతీలోకి యాడ్ చేసుకోవచ్చు, కర్రీలోకి యాడ్ చేసుకోవచ్చు, సలాడ్స్లోకి యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదా. వీటి ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ అయితే కాదు. అందులో ఫ్లాక్స్ సీడ్స్ అని చెప్పా కదా, అవి చాలా తక్కువ ప్రైస్ అనమాట. అండ్ కరివేపాకు ఇంకా తక్కువ, కొంచెం రేట్ అంటే ఇది అనమాట, కొంచెం. సో దీంతో పాటు నేను సీడ్స్ ఉంటాయి కదా మనకు, ఆల్మండ్స్, డ్రై ఫ్రూట్స్ సీడ్స్ అనేటివి కూడా నానబెట్టుకుని తింటున్నాను అనమాట. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మన హెయిర్ లాస్ ప్రాసెస్లో, ఎందుకంటే హెయిర్ స్ట్రెంథనింగ్కి బాగా యూజ్ అవుతాయి. అందుకే ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకున్నాను. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. అట్లీస్ట్ ఒక 2 months ట్రై చేయండి. రిజల్ట్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి, ట్రస్ట్ మీ. అంతే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా కానీ హెయిర్ లాస్, హెయిర్ ఫాల్తో బాధపడుతుంటే ఈ వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి, అమేజింగ్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు.
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శృతి పేస్ట్ 2025. పక్కనున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అంతే, మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.